మిగతా విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకున్నారా? ఇవన్నీ చింపి నేను పొయ్యిలో వేసేస్తా. అలా ఏం చేయకే, అది అమాయకపు కాలేజీ పిల్లల ఫీజు. అది ముందు ఇల్లుని చూడండి, తర్వాత ఊరిని చూసుకోవచ్చు. మీరెందుకు తనతో ఒకసారి మాట్లాడకూడదు? నన్ను అసలు ఏం మాట్లాడమంటావే తనతో? ఎప్పుడు జరిగేదే కదా, కట్నం గొడవ, అత్తతో గొడవ, మామయ్యతో గొడవ, చివరికి అది పిల్లాడి దగ్గర వచ్చి అవుతుంది. పాపం అండి, తన గురించి ఆలోచించేటప్పుడే ఒక పాప ఉంటే అన్ని సమస్యలు తీరిపోతాయి. బతకడానికి ఏదైనా కారణం కావాలి కదా. తాను ఏమన్నా చేసుకుంటేదేమో నాకు భయంగా ఉందండి. బాలంతో నేను చాలాసార్లు మాట్లాడానే, వాడిని ఇక్కడికి రానివ్వు, నేను ఇంకోసారి మాట్లాడతాను. నాకు తెలిసినంత వరకు ఈ సమస్యకు ఒక్కటే పరిష్కారం ఉంది. ఎవరినైనా పిల్లాన్ని దత్తత తీసుకోవాలి, లేదంటే ఈ సంబంధాన్ని ఇక్కడతో ఆపేయాలి. ఓహో, ఇదే పెద్దగా చెప్పొచ్చారా? అలాగైతే నువ్వు పని చేస్తావా? బాలుని యొక్క తల్లి పేరు, తన పూర్తి అడ్రస్ నాకివ్వు, పిన్ కోడ్తో కలిపి. అదెందుకు? మనం ఆకాశరామన్న ఉత్తరం రాద్దాం. అయ్యో, నేను ఈ పాము శేఖర్ డబ్బు ఇవ్వడానికి ముందు కాటేడివే నేర్చుకున్నాడు రా. అసలు ఇవ్వకపోయినా వడ్డీ మాత్రం కరెక్ట్ గా ఇవ్వాలని ముందే చెప్పాను కదరా కుక్క. పోలీసుల దగ్గరికి వెళ్తాం లేదా కోర్టుకు వెళ్తామని ఎవరైనా నన్ను బెదిరించాలని చూశారంటే తరువాత మీరు నా నిజ స్వరూపాన్ని చూస్తారు. పాము శేఖరం ఏంట్రా గుండు కొట్టావు? రాజనాగము నాగపాము ఉన్నప్పుడు నువ్వు ఒట్టి నీటి పావురా. నువ్వు కోరికితే వేషం కూడా ఎక్కదు. ఒకే కాటుతో చచ్చిపోతే అందులో థ్రిల్ ఉండదు సార్, కొద్ది కొద్దిగా చావాలి, రక్తం కక్కుకుంటూ చావాలి. పాము అయినా చంపడానికి తినడానికి నువ్వెవర్రా? స్కూల్లో పెట్టిన పేరుకి ముందు నువ్వు పాము అని పేరు పెట్టుకుంటే నువ్వు పెద్ద రౌడీ అయిపోతావరా? నీ ధైర్యం చూపించడం ఈ చిన్న పిల్లల దగ్గర కాదురా. ధైర్యం ఉంటే నా మీద పెట్టరా గుండెదవా. నేను అనవసరంగా గొడవకి దిగను, కానీ గొడవ వస్తే వదిలిపెట్టను. బాగుందిరా, గుండు కొట్టుకున్నాడు అందరూ రజనీకాంత్ అనుకుంటున్నారా? నీకు ఎన్నిసార్లు రా చెప్పాను ఈ డ్రామాలు నా దగ్గర చూపిద్దు. గుండు ఇది ఎక్కడ దాచిపెట్టావు? అదంతే, రెడీ చేసి ఉంచాడ్రా, త్వరగా వచ్చి పోయిరా. మీరు ఊరుకోండన్నా, డ్యూటీ సమయం కదా. పోలీసులంటే నాకు భయం లేదు, కానీ వసుంధరక్క సిసిలి ఇటువైపు వచ్చారంటే నన్ను చావుగొట్టి పాడి కట్టడమే కాదు, నాకు దినం కూడా చేసేస్తారు. ఒరే గుండు, నేను యూనిఫామ్ లో ఉన్నంత వరకు అది ముట్టుకోవడానికి ఆలోచిస్తాను. మీ గురించి ఆలోచిస్తే నేను నవ్వుకోవాల్సిందే. లైసెన్స్ ఉన్న తుపాకీ ఉంది, తుపాకీలో బుల్లెట్ కూడా ఉంది, కానీ పేల్చడం తెలియదుగా. నోరు మూసుకోరా. మగాడంటే చెప్పిన మాట నెరవేర్చాలి. నువ్వు దాని కాళ్ళు చేతులు ఇరక్కోతానని 8 నెలలు అయింది. ఓటినే చిన్న పిల్లల్ని మోసం చేసుకుంటూ తిరుగుతున్నావు. ఇలా చూడనన్నా, నిన్న మీరు లేట్ గా వస్తారని నా మనుషులందరినీ ఇంటికి పంపించేశాను. అప్పుడు పవర్ కట్ అయింది. ఒక దున్నపోతూ మంచం మీద పడుకునుంది. కష్టపడి దాన్ని కింద పడేసి తిరగేసి చూస్తే అది మీరే, ఇంకెవరో కాదు. వాళ్ళు నన్ను కొట్టారా? కష్టపడి లోపలికి వచ్చారు, వచ్చినందుకు 2 తన్నులు తన్నారు. అందుకే అనుకుంటా ఇవాళ ఉచ్చపోసేటప్పుడు కాస్త నొప్పి అనిపించింది. అనవసరంగా అమాయకురాలు వసుంధరని అనుమానించాను. అయినా అవమానమైందిరా. ఎటువంటి కారణం లేకుండా ఒకటి పొత్తి కడుపు మీద కొట్టానంటే. చూడండి, అలాంటి పరిస్థితి వస్తే నేను కూడా అలాగే చేసేవాడిని. డ్రాయర్ కొనడానికి డబ్బులు లేవని చెప్తే నేనైనా ఇచ్చేవాడిని కదా. వాళ్ళు ఏమైనా వీడియో కానీ తీసేసారా? నెట్ లో కానీ వచ్చిందో నేను ప్రాణంతో ఉన్నా. నెట్ లో పెట్టడానికి నువ్వేమైనా ఐటమా ఏంటి? అంత చండాలంగా ఉందా? అయ్యో అయ్యో అయ్యో, అది అంత పెద్ద చేసింది రాజకీయ నాయకుడు సార్. నేను నేరుగా వచ్చి మాట్లాడతాను సార్. ఇదిగో వచ్చేస్తున్నాను సార్. కమిషనర్ గారు రా, ఇతని బాధ ఒకటి నేను భరించలేకపోతున్నా. ప్రశాంతంగా మందు కొట్టలేకపోతున్నాను రా. బండి నేను నువ్వు అలాగే ఈదుకుంటా వెళ్ళిపో. అది అలాగే ఉంచరా. సాయంత్రం ఆ ఉపాధ్యాయుని లాయర్ని పిలిచి తాగుదాం. అదేంటంటే నేను కూడా
అన్నా నేను మిగతా అంతా వస్తాను. సాయంత్రం చూసుకుంటాం నేను వస్తాను. నమస్తే అన్న. నమస్తే. ఏంట్రా ఏదైనా కొటేషనా? లేదన్నా, ఈ సైడ్ లోనే వచ్చాం. పో 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 పో. నిన్ను ఇంట్లో ఉండి చదువుకోమని చెప్పాను కదా. అన్ని చదివేశాను సిసిలి, ఇంపోజిషన్ కూడా రాసేసాను. నువ్వు తప్పుగా ఉన్నావని తెలుస్తుంది. ఏం లేదు సిసిలి, నీ మీదొట్టు ఏమీ లేదు. అప్పుడు నా తల మీద ఒట్టేసి చెప్పు. దాందే ఉంది, చేస్తాను. నీ మీదొట్టు. నీకు ఒక చెయ్య ఉందా ఏంటి? సరే, నీ మీదొట్టు. రెండు చేతులేసి చెప్పు. చెప్తావా లేదా? చెప్పు. ఆహా, ఒకసారి ఇలా రా. ఇంటికి రా. అక్కర్లేదు అక్కర్లేదు, తను నా వైఫ్. ఇది ఫ్యామిలీ ప్రాబ్లం. మీరు వెళ్ళొచ్చు. సరే అన్న. ఏదైనా పని ఉంటే పిలవండి. నా బంగారు సిసిలి, ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు నన్ను ఎన్నిసార్లైనా కొట్టొచ్చు, నేను ఏమీ అనుకోను. కానీ 10 మందిలో నా పరువు తీయకో ప్లీజ్. నేను ఒక రౌడీనే కదా. రౌడీ వచ్చి కూర్చో. స్టాండ్. నొప్పట్లేదు. నేను నిన్ను పట్టుకోవచ్చా? ఈ విధంగా బాధపడకూడదురా. ఏదైనా అనుకోని నువ్వు నిర్ణయం తీసేసుకోకూడదు. రే, ఏడవడం ఆపి విషయం ఏమిటి చెప్పరా? ఈడి పిల్లల సిసిలి ఈడికే తెలియకుండా యూనివర్సిటీలో సీట్ సంపాదించుకుందంట. ఒక్కొక్కళ్ళు అక్కడ అడ్మిషన్ దొరకలేదని ఆత్మహత్య చేసుకుంటున్నారు. రే, నిన్ను చదివించడానికే కదా, చెడగొట్టడానికి కాదు కదరా. చెడగొట్టినా నేను తట్టుకునేవాడిని. తను నన్ను చదివించడానికి ట్రై చేస్తోంది. అలా గనక జరిగితే నేను సూసైడ్ చేసుకుంటానా? నీ పిల్లలకి తెలియకుండా ఈ అడ్మిషన్ క్యాన్సిల్ చేయడానికి ఏదైనా మార్గం ఉందా? నేను తాళి కట్టిన పెళ్ళామే యశోద. ఈ వాట్సాప్ మెసేజ్ అంతా కనిపెట్టినోడు ఎవడయ్యా బాబు? నాకు అర్థమే కావట్లా. ఎప్పుడు వస్తావు అంట ఇదే తినేస్తుందయ్యా నన్ను. ఇదే పెద్ద తలకానే పయ్యా. మొబైల్లో జీపే ఉంటాం, అంతకంటే పెద్ద బాధ. సమస్య అంతకన్నా పెద్దదే. అది నిద్రపోయాకే నేను ఇంటికి వెళ్ళగలను. చచ్చిపోయిన గుర్రం మీద ఎక్కి రన్నింగ్ రేసి వెళ్ళాలని అంటుందిరా బాబుది. నన్ను నిద్రపోనివ్వదురా బాబు. నాకు అదే బాధ. ఆ ఒక్కదానికి నేను అసలు నచ్చడమే లేదు. గ్లామర్ నాకు తక్కువగా ఉందట. తనకి నా పళ్ళు మార్చి పెట్టుకోవాలట. ఈ వయసైన కాలంలో నేను జిమ్ముకు వెళ్ళి సల్మాన్ ఖాన్ లాగా 6 ప్యాక్ తెచ్చుకోవాలట. ఈ పైజమా జుబ్బాలన్నీ తీసి పక్కన పడేసి టీ షర్టు బర్మడాలు వేసుకుని యో కుర్రాళ్ళలాగా 100cc బైక్ లో ఊరు మీద పడి తిరగాలట. ఈ ఆడోళ్ళని గనక ఇలాగే వదిలేస్తే చివరికి మన గతి అదో గతి అవుతుంది. నాకు తెలిసి ఈయన పొగరు తీయాలంటే ఒకే ఒక మార్గం ఉంది. అదే మార్గం? తాగడమా? డార్క్ బీచ్. మంచి